ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగును గాక. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఒక వ్యక్తి ఆత్మలో వెలుగుచూ ఉండడమే పరలోక రాజ్యం. ఒక వ్యక్తి ఆత్మలో వెలిగి ఉండడమే పరలోక రాజ్యం. అంటే ఇది నిర్ధారించబడడానికి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం లోపట బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఒక టాపిక్లో 10 మంది కన్యకల గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యము వీరిని పోలి ఉన్నది అని మాట్లాడుతూ దివిటీలను పట్టుకొని, వెలుగుచున్న దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న, లేకపోతే వెళ్ళుచున్న 10 మంది కన్యకలను పోలి పరలోక రాజ్యం ఉన్నదని వాక్యం చెప్తుంది. అంటే ఎవరైతే వెలుగుచున్న దివిటీలు పట్టుకొని కన్యకలై ఉండి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం. వాళ్ళే పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యం అక్కడెక్కడో ఉండడం కాదు, పరలోక రాజ్యం ఇక్కడెక్కడో ఉండడం కాదు, మనం అక్కడ వెళ్ళడం కాదు, కానీ మనమే పరలోక రాజ్యమై ఉన్నాం. రాజ్యం అనగా మనుషులు, వ్యక్తులు, ఆత్మలు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం కాబట్టి మనం ఆత్మ అయి ఉన్నాం. కాబట్టి ఆ ఆత్మ వెలిగింపబడుచూ ఉంటూ యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఎక్కడైతే ఉండబోతుందో, ఏ స్థలంలో అయితే ఉండబోతుందో ఆ స్థలమే పరలోక రాజ్యం. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏంటంటే సంఘం రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి మేఘం పైనకి వెళ్ళబోతుంది. కానీ సంఘం భూమిని విడిచిపెట్టి ఎక్కడికో పైకి వెళ్ళడం కాదు, కానీ పైనుండి వస్తున్న యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి సంఘం సిద్ధమైపోతుంది. కాబట్టి మనం ఎక్కడికో అక్కడికి వెళ్ళడం కాదు, కానీ మనమే ఒక రాజ్యం. ఆ రాజ్యంగా మనం ఏర్పరచబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం కార్చిండు. ఆ రాజ్యంగా మనం స్థిరపరచబడ్డానికి మన ఆత్మలని ప్రార్థన అనే నూనెతో మనం ప్రతినిత్యం వెలుగుతూ ఉండాలి. అదేవిధంగా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే మాట డిక్లరేషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 10 మంది కన్యకలు పడుకున్నప్పటి వరకు వాళ్ళు 10 మంది కన్యకలుగానే పరిగణించబడ్డారు. కానీ వాళ్ళు పడుకుని లేచిన తర్వాత బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు అనే నిర్ధారణ, డివిజన్ అక్కడ ఏర్పడింది. అంటే బుద్ధి లేని కన్యకల దగ్గర అడిషనల్గా ప్రార్థన జీవితం లేదు. అంటే రేపటి దినాన తర్వాత ఇప్పుడు కాకుండా తర్వాత ఎదుర్కొననయ్యున్న యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర సామర్థ్యం లేనందున వాళ్ళు బుద్ధి లేని కన్యకలుగా పరిగణించబడ్డారు. కానీ బుద్ధిగల కన్యకల దగ్గర పెళ్లి కుమారుని ఎదుర్కొనగలిగిన సామర్థ్యం పుట్టించే ప్రార్థనా జీవితం వారి పైన అడిషనల్గా వారి దగ్గర పొందుపరచబడి ఉంది. కాబట్టి వాళ్ళు బుద్ధిగల కన్యకలుగా పరిగణించబడ్డారు, వీళ్ళు బుద్ధి లేని కన్యకలుగా పరిగణించబడ్డారు. కాబట్టి ప్రార్థనలో నీ ఆత్మను వెలిగిస్తూ యేసుక్రీస్తు ప్రభు కొరకు, 2వ రాకడలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదుర్కొనడానికి సిద్ధమై నీ ఉన్నట్లయితే నీవే పరలోక రాజ్యం. అటువంటి కృప ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా లభించునుగాక. ఆమేన్.